ఒక అడవిలో ఒక ఆవు ఉంది. ఆవుకి వేరే జంతువులంటే ఎంతో ఇష్టం. అవేమిటంటే నక్క, గాడిద, పంది, కుక్క, మేక. ఈ చిన్న చిన్న జంతువులంటే ఎంతో ఇష్టం ఆవుకి. వాటిని ఎప్పుడూ దగ్గరికి తీస్తూ ఉంటుంది. ఒకరోజు పంది, కోడి దాని దగ్గరకు వచ్చాయి. దాని ప్రేమను చూసి ఎంతగానో సంతోషపడ్డాయి. నీ ప్రేమ చాలా విలువైనది మిత్రమా. ఇలాంటి ప్రేమ మా ఒక్కళ్ళకే కాదు, ఇంకా ఎక్కువ మందికి దక్కాలి అని దాన్ని ప్రేమగా పలకరిస్తూ ఇంకా ఎక్కువ మందికి ప్రేమను పంచమని చెబుతూ ఉంటాయి. నాకు అందరితోటి మంచిగా ఉండటం అంటే ఎంతగానో ఇష్టం. ఎవరు కనపడ్డా కానీ నేను ప్రేమగానే పలకరిస్తాను. ఎవరు ఎవరికి హాని చేయకూడదనేది నా ఉద్దేశం అని చెప్పింది. దాంతో అలాగా మరికొద్ది రోజుల్లోనే ఒక జింక, ఒక మేక దాంతో స్నేహం ఏర్పరచుకున్నాయి. చాలా బాగా స్నేహంగా ఉండేవి. జింక అయితే ఇంకా అమితమైన ప్రేమతో ఆవుతోటి ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాయి. అవి అడవికి వచ్చినా, ఇంటికి వెళ్ళాలనుకున్నా, వేరే ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కానీ తోడుగా ఆ ఆవుని తీసుకొని వెళ్తాయి. ఆవు చాలా బలిష్టంగా ఉంది. ఏదైనా ఒక పెద్ద జంతువు వచ్చినా తన కొమ్ములతోటి ఒక్క కొమ్ము కుమ్మిందంటే ఎంత పెద్ద జంతువు అయినా కానీ ఇట్టే పడిపోతుంది. అందుకని అవి కూడా రక్షణగా ఉంటుంది అని చెప్పేసి దాంతో స్నేహం చేస్తూ ఉంటాయి. అదే అడవిలో ఒక కుక్క ఉంది. ఎప్పుడు ఆవుని, ఆ పక్కనే ఉన్న మేకను, జింకను గమనిస్తూ ఉంటుంది. వాటి స్నేహాన్ని చూసి చాలా మురిసిపోతుంది. ఎందుకంటే తనకు అంత మంచి మిత్రులు ఇంతకుముందు ఎన్నడూ కనబడలేదు. అవి ఎప్పుడూ కూడా కలిసిమెలిసే ఉంటాయి. ఇవి ఎలా ఇంత కలిసిమెలిసి ఉంటాయి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. వాటితోటి సరదాగా ఆడుకోవాలని, సరదాగా మాటలు చెప్పాలని, ఈ జీవితానికి ఒక మంచి మిత్రులు ఉంటే ఆ జీవితం ఎంతో హాయిగా సాగిపోతుంది అని కుక్క ఎప్పుడూ అనుకుంటుంది. వాటి దగ్గరికి వెళ్ళి అడగాలని కోరిక కూడా ఉంది. మిత్రులారా, నాతో మీరు స్నేహంగా ఉంటారా అని అడగాలని కుక్కకి ఎంతగానో ఆశ. దానికి వాళ్ళని చూస్తే ఎంతో ప్రేమ కలుగుతుంది లోపల. ఎంత ప్రేమ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ భయంగా ఉంది. దానికి ఎక్కువ మొహమాటం. వాళ్ళని వెళ్ళి అడగాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. ఒకవేళ ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారో అన్న భయం. ఒకవేళ తనను కాదంటే తాను మళ్ళీ ఒంటరిది అయిపోతుందేమో, కనీసం ఇలాగ దూరం నుంచైనా చూడొచ్చులే అని ఆ కుక్క అనుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. వాటి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కానీ దానికి గుండెలు జల్లుమంటుంటాయి. పాపం ఆయాసంగా, ఉబసంగా ఉంటుంది ఎప్పుడు వాటి దగ్గరికి వెళ్ళాలంటే. ఎందుకంటే అంత భయం అన్నమాట. దానికి మొహమాటం, భయం అన్నీ ఇలా ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, ఇక్కడే ఉండలేక పాపం ఎంతగానో బాధపడిపోతూ ఉంది ఆ కుక్క. అది దూరం నుంచి చూస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఆవు, దాని మిత్రులు అందరూ కలిసి చాలా సంతోషంగా ఆడుకోవటం ప్రతిరోజు చూస్తూ ఉంటుంది. పాపం ఆవు మాత్రం ఎంతో ప్రేమ పంచుతుంది. ఎంత ప్రేమ అంటే అన్ని జంతువులు కూడా దాని దగ్గరికి వచ్చేంత ప్రేమ పంచుతుంది. దూరం నుంచి చూస్తున్న ఆ కుక్కకు ఈ ప్రేమ తనకు కూడా దక్కితే బాగుండు అని అనుకుంటుంది. ఒకరోజు పంది, కోడి రాకుండా మేక, జింక ఇవి రెండు వచ్చాయి. వాటితోటి కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది ఆవు. ఇక మేక అయితే నోరు మూత మూయకుండా మెహెహెహే మెహెహెహే అంటూ ఆవుకు చెబుతూనే ఉంది. ఆ మాటలు వింటున్న ఆవు చాలా సంతోషంగా, ఎక్కడ జరిగినవి ఇవన్నీ, నువ్వు ఎక్కడి నుంచి తెలుసుకొని నా దగ్గరికి తీసుకొని వస్తున్నావు ఈ వార్తలు అంటూ చాలా సంతోషంగా అడిగింది. నీకోసమే నీకోసమే నేను ఇదిగో ఇప్పుడు ఎలా గెంతుతున్నానో అంతకన్నా ఎక్కువగా గెంతుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నాను. నీకోసమే మిత్రమా అంటూ చెప్పింది. మరి జింక, నువ్వేం చెప్పవేం? నేను నీకోసం ఇంకా ప్రేమను పంచుతాను. నువ్వు మాకు ఎక్కువ ప్రేమను పంచుతున్నావు.
మేము నీకు ఇంకా ఎక్కువ ప్రేమను పంచుతాము. నువ్వు మాతో ఇంత ప్రేమగా ఉంటున్నావు. ఈ ప్రేమ నీకు ఎలా వచ్చింది అని జింక ఆశ్చర్యంగా అడిగింది. మనసు మంచిదైతే ప్రేమ అదే వస్తుంది. సరేనా? ఎదుటి వాళ్ళలో లోపాలు కోపాలు చూడకుండా సర్దుకొని పోవడం, అంతా మంచిగా వెతకటం ఉంటే ప్రేమ అదే వస్తుంది అని చెప్పింది ఆవు. ఇక అవి అలా ఉండగానే వాటి వైపే చూస్తూ మైమర్చిపోయిన ఆ కుక్కను ఒక నక్క చూసింది. ఆ నక్క ఎంతగానో ఆకలి మీద ఉంది. అందుకని ఈరోజు కుక్కను ఎలాగైనా తినాలి. దాన్ని వదిలిపెడితే నాకు ఇక మంచి ఆహారం దొరకదు. ఇక మళ్ళీ ఇంత మంచి ఆహారం ఎప్పటికి దొరుకుతుందో. ఈ కుక్క తేలిగ్గా ఉంది, చిన్నదిగా ఉంది, నా కడుపుకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తింటే 2-3 రోజుల వరకు మరలా ఆకలి వేయదు. ఎలాగైనా కానీ ఈ కుక్కను నేను పట్టుకోవాలి అని పరిగెట్టింది. కుక్క నక్క కన్నా స్పీడ్గా ఇంకా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఎంత స్పీడ్గా పరిగెట్టిన నక్క దానికి మాత్రం ఆ కుక్క దొరకలేదు. పరిగెట్టి పరిగెట్టి కుక్క ఒక జింక దగ్గరకు చేరుకుంది. మిత్రులారా, మీరు నాకు ఇంతకు ముందే తెలుసు. దయచేసి నన్ను కాపాడవా? ఒక నక్క నన్ను తరుముకుంటూ వస్తుంది నన్ను తినాలని. దాని నుంచి కాపాడుకోవడానికి నేను చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. దయచేసి నన్ను కాపాడవా అంటూ ఎంతో దీనంగా అడిగింది. దానిని చూసేసరికి ఆ జింకకు దానికన్నా ఎక్కువ జాలి కలిగింది. ఇంతకు ముందే చూశానంటుంది, పైగా చూడగానే మిత్రులారా అంటూ ప్రేమగా పలకరించింది. ఇది మాలో సరిపోతుంది. మాలో మిత్రుడిగా ఒకడిగా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. దీనిని మా పెద్ద జంతువైన ఆవు దగ్గరికి తీసుకువెళ్తాను. అది దీన్ని చూసిందంటే తప్పకుండా కాపాడుతుంది అని అనుకుంది. ఇక నువ్వు నా వీపు మీద కూర్చో, నేను దానిని ఆట పట్టించి మరీ నిన్ను తీసుకొని వెళ్తాను అని జింక కుక్కను దాని వీపు మీద కూర్చోబెట్టుకుంది. ఇక జింక పరిగెత్తింది. అమ్మయ్య, నేను ఇక బ్రతికిపోయినట్టే అని కుక్క సంతోషంగా ఊపిరి పీల్చుకుంది. ఇక దగ్గరికి వెళ్ళిన జింక కుక్క ఆవుతో చెప్పాయి, మమ్మల్ని ఒక నక్క వెంబడిస్తుంది, అది మనం తినటానికి వస్తుంది, దయచేసి నన్ను కాపాడవా అంటూ ఈ కుక్క నా దగ్గరికి వచ్చింది. నాకన్నా కానీ మీరే ఎక్కువ బాగా కాపాడుతారు అని మీ దగ్గరకు తీసుకొని వచ్చాను. మీరు దానికి రక్షణ కల్పించండి అంటూ జింక ఆవుతో చెప్పింది. నేను ఉన్న చోట నా మిత్రులు తప్పకుండా రక్షణగా ఉంటారు. నా మిత్రులకి ఏమైనా అయిందంటే నేను అస్సలు ఊరుకోను. పైగా ఈ కుక్క పిల్ల అప్పటి నుంచి మనల్ని చూస్తోంది అని అంటుంది. పైగా కాపాడండి కాపాడండి అంటూ మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా మనం కాపాడకుండా ఉంటామా? సరే, మీరు వెళ్ళండి, నేను ఆ నక్క సంగతి చూసుకుంటాను. గుర్రు గుర్రుమంటూ ఆ నక్కనే చూస్తూ ఉంది. ఆ నక్క కూడా ఈ ఆవుని చూస్తూ ఇది నన్నేం చేస్తుందిలే అని దాని మీదకు పోటీకి వచ్చింది. ఇక ఇంకా కోపం ఎక్కువైపోయినా ఆ ఆవు దాని మీదకి ఒక్కసారిగా తన జూలుని అన్నింటినీ విదిలించుకుంటూ స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక్క కొమ్ము కొమ్మింది ఆ నక్కను. ఇక అంతే, నక్క వెళ్ళి ఎక్కడో పడిపోయింది. ఇక వీడి జోలికి కూడా వెళ్ళకూడదు అని అనుకుంది. అది చూసిన కుక్క చాలా సంతోషించింది. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే